నేలకి తీసుకోవడానికి తప్ప దేనికి పనికొచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో అట్లా కాదండి. అంటే ప్రజలకన్నా ఇప్పుడు వాళ్ళు ఎంత మభ్య పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలియాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో 1,00,000 కోట్ల రూపాయలు అట్లాగా ఆన్ రికార్డ్ లేకుండా కాగ్గెట్లు అడిగిందని తర్వాత వైసీపీ చూపించింది. అంత మాత్రం ఏం కాలేదు కదా. యాక్షన్ ఎందుకు? నేను అప్పుడు ప్రభుత్వంలో నాకు ప్రతి విషయం తెలుసు. అప్పుడు అప్పు అనేది క్లియర్గా విత్ ఇన్ ది నామ్స్. అప్పుడు ఇంత వెసులుబాటు కూడా లేదు అప్పు తెచ్చుకునే దానికి. 1,05,000 కోట్లు అప్పుడు అప్పు ఉండింది. ఆయన దిగిపోయేటప్పటికి 2,55,000 అయింది. 5 సంవత్సరాల్లో 1,00,000 కార్పొరేషన్ కాకుండా అన్ని కలిపే. ఓకే, అన్ని కలిపే. ఇతను ఎంత? ఎందుకంటే కార్పొరేషన్కు ఇప్పుడు ఇతను ఆల్మోస్ట్ 2,55,000 నుంచి ఒకవేళ ఏదైనా పెండింగ్ బిల్స్ ఉండింటే కూడా అప్పుడు ఏదైనా ఒక 20,000 30,000 ఉంటే కూడా దాదాపు 2,70,000 2,90,000. ఇప్పుడు దాని నాకు తెలిసినంత వరకు 10 లక్షలు దాటిపోయింది. ఎట్లా ఇస్తుంది మరి కేంద్రం? కేంద్రం ఇవ్వదండి. ఇక్కడ మీకు ఎందుకు ఆపట్లేదు? ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు నేను బ్యాంక్ లోన్ తీసుకుంటాను పోయి, స్టేట్ గవర్నమెంట్ బ్యాంక్ లోన్ తీసుకుంటుంది.